పాపం చేసినప్పుడు పాపం మనకు అపరాధ భావాన్ని కలగజేస్తుంది. నువ్వు తప్పు చేసావు పాపం చేసావని ఎవరో బయటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న దేవుడిచ్చిన ఆ మనస్సాక్షి, ఆ అంతరాత్మ మనకు చెప్తూ ఉంది ఇది పాపమని. దానివల్ల మనకు అపరాధ భావం ఏర్పడుతుంది ప్రియులారా. ఈ అపరాధ భావాన్ని మనము ఇతరులకు చూపించుకోకుండా, మానవులు వారి జీవితంలో ఉన్న అనేకమైన సమస్యలకు రకరకాల పరిష్కారాలు వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అంటే ఒక సమస్య మనిషి జీవితంలో వస్తే ప్రియులారా, ఆ సమస్యకు రకరకాల పరిష్కారాలు మనుషులు వెతుకుతుంటారు ప్రియబిడ్డ. అలాగే ఆదాము కూడా ఏం వెతికాడంటే, దేవుని మాటను జవదాటాడు, దేవుని స్వారూప్యాన్ని కోల్పోయాడు, దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. కలవరంతో, కంగారుతో, ఆ విశ్రాంతి లేక పొదల చాటున దాక్కున్నాడు. అప్పుడు దేవుడు ఆదామును అంటున్నాడు, ఓయ్ నీవెక్కడున్నావంటే ఆయన అంటున్నది ఏమిటో తెలుసా? అయ్యా, నీ అడుగుల చప్పుడు వినబడినప్పుడు నేను ఈ పొదల చాటునున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకు ఈ సమాధానం చెప్తూ ఉన్నాడు అంటే, ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందంటే ప్రియులారా, మనిషి తను తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు చూస్తారు, రకరకాల పరిష్కారాలు వెతుక్కోవటానికి చూస్తారు. వాక్యం ఏమంటుందంటే, ఆ పండు తిన్న వెంటనే వాళ్ళు దిగంబరులై ఉంటిరి అని వాళ్ళు గ్రహించి అది వారికి సిగ్గుని కలగజేసి అంజూరపు ఆకులతో ప్రియులారా వాళ్ళ శరీరాన్ని కప్పుకోవటానికి వాళ్ళు వస్త్రాలు చేసుకున్నారు. వాళ్ళను రక్షించే దేవుడు వాళ్ళ ముందు ఉన్నా కూడా తమను తాను రక్షించుకోవటానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.